హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ జీకేఎస్ డైలీ మార్కెట్ అప్డేట్స్. ఈ రోజు మన స్టాక్ మార్కెట్ లో వరుసగా సెకండ్ డే కూడా నెగిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగిందండి. నిఫ్టీ అనేది 25,000 బిలో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఐటీ షేర్స్ లో నెగిటివ్ సెంటిమెంట్ అనేది క్రియేట్ అయింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే యుఎస్ సావరెన్ క్రెడిట్ రేటింగ్ ని మోడీ సంస్థ అనేది AAA రేటింగ్ నుంచి AA1 రేటింగ్ కి డౌన్ గ్రేడ్ చేయడం జరిగిందండి. అలాగే అవుట్లుక్ అనేది స్టేబుల్ గా పెట్టడం జరిగింది అనమాట. మోడీస్ యుఎస్ క్రెడిట్ రేటింగ్ తగ్గించడం అనేది మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపించింది. అండ్ ఇంకోవైపు ట్రేడర్స్ చైనా ఇంట్రెస్ట్ డిసిజన్ కోసం ట్యూస్డే వరకు వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే 10 బీపీఎస్ పాయింట్స్ తగ్గించొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ రోజు నిఫ్టీ 74 పాయింట్స్ డౌన్ అయ్యి 24,945 దగ్గర క్లోజ్ అవడం జరిగిందండి. అలాగే సెన్సెక్స్ 271 పాయింట్స్ డౌన్ అయ్యి 82,059 దగ్గర క్లోజ్ అయ్యింది. అండ్ ఇటు నిఫ్టీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో బయింగ్ అయితే కంటిన్యూ అవుతుంది అనమాట. నిఫ్టీ మిడ్ క్యాప్ వచ్చేసరికి 0.08% పెరిగితే నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.51% పెరిగింది. అండ్ ఈ రోజు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ 1% వరకు కూడా తగ్గడం అనేది పాజిటివ్ సెంటిమెంట్ అనమాట. బట్ ఇంకోవైపు గోల్డ్ ప్రైజెస్ అనేది 1.72% పెరిగింది. ఇది మార్కెట్ ని కొంత ఇంపాక్ట్ చేసింది. అయితే పిఎస్యు బ్యాంక్స్, ఫార్మా, రియాలిటీ, ఆటో సెక్టర్ లో ప్రాఫిట్స్ అనేవి మార్కెట్ లో ఎక్కువగా నష్టపోకుండా అయితే కొంచెం తగ్గించాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు మార్కెట్ లో కీ అప్డేట్స్ కనుక చూస్తే లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఒక కంపెనీ కంటిన్యూగా హెడ్ లైన్ లో ఉంటుందండి. ఒకప్పుడు ఇండియాలోనే నెంబర్ 1 టెలికాం కంపెనీ అన్నమాట. వోడాఫోన్ ఒక బ్రాండ్, ఐడియా మనకి పరిచయం అవసరం లేదు. ఈ రెండు కలిసి ఒక కంపెనీగా ఏర్పాటైనప్పుడు ఏంటంటే ఒక బిగ్ కాంపిటీటర్ అయితే మార్కెట్ లోకి వచ్చారని అందరూ అనుకున్నారు అనమాట. 25 crores కస్టమర్స్, 1.25 lakh crores వర్త్ నెట్వర్క్ అండ్ అక్రాస్ ఇండియా టవర్ కవరేజ్ అనేది ఉంది. సో అంత సరిగ్గా ఉంది అనుకునేటప్పుడు ఏజిఆర్ డ్యూస్ పిక్చర్ లోకి వచ్చేయండి. ఏజిఆర్ అంటే అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అండి. ఇది ఒక పాలసీ, కానీ ఇది ఏ కంపెనీకి ఏంటంటే శాపంగా మారిపోయింది అనమాట. కంపెనీ ఏకంగా 1.95 lakh crores గవర్నమెంట్ కి బాకీ పడిపోయిందండి. తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉన్నా కూడా వోడాఫోన్ ఐడియా ఇంకోసారి రుణమాఫీ కోసం ప్రయత్నించిందనమాట. కానీ ఈసారి సుప్రీంకోర్టు తలుపులు కూడా మూసుకున్నాయి. వోడాఫోన్ ఐడియా అండ్ ఎయిర్టెల్ ఇద్దరు కలిసి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ అయితే దాఖలు చేశారండి. ఏజిఆర్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ బాకీల మీద ఇంట్రెస్ట్ పెనాల్టీ మాఫీ చేయాలని కోరుకున్నారనమాట. కానీ కోర్టు ఏం చెప్పిందో తెలుసా? దిస్ పిటిషన్ ఇస్ షాకింగ్ అండ్ లీగలీ మిస్కన్సీవ్డ్ అని చెప్పిందండి. అంటే మీ అభ్యర్థన చూస్తే అర్థం అవుతుంది కోర్టుకి అసలు ఇది సరైన విజ్ఞప్తిగా కూడా అనిపించట్లేదు అని చెప్పింది అనమాట. సింప్లీ చెప్పాలంటే ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ అనుకోండి. వోడాఫోన్ ఐడియా ఇప్పటికే గవర్నమెంట్ కి 30,000 crores ఇంట్రెస్ట్ అలాగే పెనాల్టీ వేవర్ ఇవ్వాలని కోరుకుంది. కానీ గవర్నమెంట్ కూడా ఇప్పుడే ఏం చెప్పిందంటే నో రిలీఫ్ పాసిబుల్ అండర్ కరెంట్ పాలసీ అని చెప్పింది అనమాట. అంటే కొత్తగా ఎలాంటి మద్దతు ఇవ్వడం లేదని గవర్నమెంట్ కూడా తేల్చి చెప్పేసింది. వోడాఫోన్ ఐడియా టోటల్ ఏజిఆర్ డ్యూస్ 1.95 lakhs అండి. ఇప్పటికే 49% గవర్నమెంట్ షేర్ హోల్డింగ్ ఉన్నా కూడా కంపెనీ డీప్ ప్రెజర్ లో అయితే ఉందన్నమాట. అండ్ బ్యాంకులు కూడా ఫ్రెష్ ఫండింగ్ అనేది ఇవ్వట్లేదు. అండ్ వోడాఫోన్ ఐడియా ఏం చెప్తుందంటే ఫైనాన్షియల్ 2026 తర్వాత ఆపరేషన్స్ అనేవి కంటిన్యూ చేయడం కష్టం అని చెప్తుంది. అంటే ఎన్సీఎల్టీ ఇన్సాల్వెన్సీ దిశగా వెళ్లాల్సి వచ్చే ప్రమాదం అయితే ఉందన్నమాట. ఈవెన్ విత్ 26,000 crores ఈక్విటీ ఇన్ఫ్యూజన్ చేసినప్పటికీ కూడా కంపెనీ కెనాట్ సస్టైన్ వితౌట్ ఎక్స్టర్నల్ హెల్ప్ అండి. సో ఓవరాల్ గా వోడాఫోన్ ఐడియా స్టాక్ అయితే సివియర్ స్పెక్యులేషన్ లో ఉందండి. గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే ఇది హై రిస్క్ పెన్నీ స్టాక్ లాగా మారిపోతుంది అనమాట. సుప్రీంకోర్టు ప్లస్ గవర్నమెంట్ రెండు నో చెప్పిన తర్వాత అయితే హోప్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. అండ్ ఈ రోజు మార్కెట్ లో ఒక బిగ్ అప్డేట్ అయితే ఉందండి. ఇది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ అనమాట. ఇండియాస్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ముంబై నుండి అహ్మదాబాద్ వరకు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో ఒక కీ డివిజన్ అనేది ఒక పెద్ద కంపెనీ చేతికి వెళ్ళింది. ఎస్, ఆ కంపెనీ ఏంటో తెలుసా? సిమెన్స్ ఇండియా అండి. ఇన్ పార్ట్నర్షిప్ విత్ డిఆర్ఏ ఇన్ఫ్రాకాన్ జస్ట్ వన్ ఏ మేజర్ సిగ్నలింగ్ కాంట్రాక్ట్ ఫర్ దిస్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఇండియాస్ నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది రీసెంట్ గా సిస్టమ్ ప్యాకేజ్ కోసం బిడ్డింగ్ అయితే చేసిందనమాట. ఈ టోటల్ కాంట్రాక్ట్ వచ్చేసరికి సిగ్నలింగ్ అలాగే టెలికమ్యూనికేషన్ సిస్టమ్ కి సంబంధించిందండి. ఎండ్ టు ఎండ్ డిజైనింగ్, ఇన్స్టాలేషన్ అండ్ కమిషనింగ్ అనేది ఉండబోతున్నాయి. 508.17 kilometers బుల్లెట్ ట్రైన్ రూట్ ని కవరేజ్ చేయబోతున్నారు. అండ్ టోటల్ ప్రాజెక్ట్ వాల్యూ వచ్చేసరికి 1.1 lakh crores అండి. అప్రాక్సిమేట్లీ $15 billion అనమాట. ఈ కాంట్రాక్ట్ లో సిమెన్స్ డిఆర్ఏ జేబీ అనేది స్ట్రాంగ్ కాంపిటీటర్ అయిన ఆల్స్టోమ్ అండ్ ఎల్టీ జేబీని కూడా పక్కకు నెట్టేసిందండి. ఇది సిమెన్స్ ఇండియాకి అయితే ఒక బ్రేక్ త్రో విన్ అని చెప్పుకోవచ్చు. ఇండియాస్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ కి సిగ్నలింగ్ సిస్టమ్ అంటే ప్రాజెక్ట్ స్పీడ్, సేఫ్టీ అండ్ టెక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ లో 12 స్టేషన్స్, మల్టిపుల్ ఎలివేటెడ్ సెక్షన్స్ అలాగే టన్నల్ ట్రాక్స్ ఉండబోతున్నాయి అనమాట. ఇది జస్ట్ అనదర్ మెట్రో ప్రాజెక్ట్ అయితే కాదండి, ఇండియాస్ ఫాస్టెస్ట్ అండ్ మోస్ట్ మోడర్న్ రైల్ లైన్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా సిమెన్స్ స్టాక్స్ కి ఇది పాజిటివ్ సెంటిమెంట్ ని యాడ్ చేస్తుంది. ఇన్ఫ్రా ప్లస్ రైల్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ లో సిమెన్స్ వేర్ అనేది ఫస్ట్ లైన్ లో ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఇండియాస్ ఫ్యూచర్ బుల్లెట్ ట్రైన్ కారిడార్స్ కి ఇది ఒక రిఫరెన్స్ విన్ గా నిలుస్తుందండి. ఈ రోజు ఒక చిన్న కంపెనీకి సంబంధించి బిగ్ అప్డేట్ అయితే ఉందండి. ఒకప్పుడు వైఫై అంటే మనకి లగ్జరీ, ఇప్పుడు బేసిక్. అండ్ ఇప్పుడు మనం 6G కళలు కూడా కొంటున్నాం అనమాట. ఇప్పుడు ఈ కళని మన ఇండియా అనేది నిజం చేయబోతుంది. అండ్ ఈ రేస్ లో ముందున్న కంపెనీ ఏంటో తెలుసా? హెచ్ఎఫ్సిఎల్ అనే చిన్న కంపెనీ అండి.
గవర్నమెంట్ రీసెంట్లీ ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేసిందండి. 6 గిగా హెర్ట్జ్ బ్యాండ్ ని లైసెన్స్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు అనే రూల్స్ 2025 ని అనౌన్స్ చేసిందనమాట. ఇది ఒక చిన్న విషయం అయితే కాదండి. ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్ ద్వారా వైఫై, గేమింగ్ జోన్స్, ఆఫీస్ ల్యాండ్ నెట్వర్క్స్, ఈవెన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్మార్ట్ సిస్టమ్స్ అన్ని కూడా సూపర్ స్పీడ్ మీద పనిచేయగలవు అనమాట. ఇప్పుడు అసలు స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే హెచ్ఎఫ్సిఎల్ అంటే హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్ లిమిటెడ్. ఇది ఇండియాలోని 6G నెట్వర్క్ ఎక్విప్మెంట్ తయారు చేయడంలో ముందున్న కంపెనీ అన్నమాట. ఇప్పటికే హెచ్ఎఫ్సిఎల్ ప్రైవేట్ 5G, డిఫెన్స్ కమ్యూనికేషన్, ఫైబర్ నెట్వర్క్ ప్రాజెక్ట్స్ లో అగ్రెసివ్ గా పనిచేస్తుందండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ పాలసీ అనౌన్స్మెంట్ తర్వాత ఆర్డర్స్ అనేవి పెరిగే అవకాశం ఉంది. అలాగే ఫస్ట్ మూవర్ బెనిఫిట్ కూడా ఉండబోతుందండి. ఈ విజన్ లోకి ముందుగా వచ్చిన ప్లేయర్ హెచ్ఎఫ్సిఎల్ కాబట్టి ఇది కేవలం చిన్న కంపెనీ అయితే కాదు, నెక్స్ట్ జెన్ ఇండియా డిజిటల్ ఇన్ఫ్రాకి ఒక ఫౌండేషన్ అయితే విలేస్తున్నారు. సో హెచ్ఎఫ్సిఎల్ స్టాక్ లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ అవుతుందా అంటే గవర్నమెంట్ తో అలైన్మెంట్ ఉంది, టెక్ క్యాపబిలిటీ ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ ప్లస్ రియల్ ఆర్డర్స్ వచ్చేలా చూస్తే దీని స్టోరీ అనేది ఇంకా పక్కగా తయారయ్యే అవకాశం ఉందన్నమాట. అండ్ ఈ రోజు ఈ కంపెనీకి సంబంధించి ఇంకొక న్యూస్ కూడా ఉందండి. కొత్తగా 2 ఆర్డర్స్ అయితే వచ్చాయన్నమాట. టోటల్ వర్త్ వచ్చేసరికి 76.21 crores ఆప్టికల్ ఫైబర్ కేబుల్ సప్లై కాంట్రాక్ట్స్ అన్నమాట. ఈ ఆర్డర్స్ ఎక్కడి నుండి వచ్చాయైతే క్లియర్ గా తెలియదు ఇంకా, బట్ ఇవి కంపెనీ బ్యాక్లాగ్ ని అయితే స్ట్రాంగ్ చేసేటట్టున్నాయి అనమాట. డిజిటల్ ఇండియా విజన్ లో ఫైబర్ కనెక్టివిటీ కీ రోల్ ప్లే చేస్తుంది. రూరల్ ఏరియాస్ నుంచి 5G ఇన్ఫ్రా వరకు హెచ్ఎఫ్సిఎల్ ఆప్టికల్ ఫైబర్ ఈస్ ద బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఆర్డర్స్ అంటే ఫ్యూచర్ డిమాండ్ ఆల్రెడీ మొదలైందని ఇండికేషన్ అనుకోవచ్చు అనమాట. స్మాల్ ఆర్డర్స్ అయినా రెగ్యులర్ ఇన్ఫ్లో అండ్ ఎగ్జిక్యూషన్ స్ట్రాంగ్ గా ఉంటే స్టాక్ మీద ఇంపాక్ట్ అయితే పడుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ హెచ్ఎఫ్సిఎల్ ఆర్డర్ విజిబిలిటీ అలాగే గవర్నమెంట్ పుష్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. స్టాక్ మూమెంటం అనేది ఎగ్జిక్యూషన్ అండ్ మార్జిన్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుందండి. అండ్ పిఎన్సీ ఇన్ఫ్రాకి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉందండి. ఎప్పటి నుంచో ఒక ప్రాజెక్ట్ మీద పేమెంట్ రాక అదే ప్రాజెక్ట్ ఇప్పుడు కంపెనీకి 485 crores అవార్డు తీసుకొచ్చిందండి. పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI తో కలిసి ఆగ్రా బైపాస్ ఈపీసీ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసిందండి. ఈ వర్క్ అయితే కంప్లీట్ అయింది, బట్ పేమెంట్ అయితే రాలేదన్నమాట. కంపెనీ ఆర్బిట్రేషన్ కేసుకి అయితే వెళ్ళింది. దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా ఈ కేసు అయితే నడుస్తుందండి. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అవార్డు అయితే వచ్చింది. 485 crores విత్ 12% ఇంట్రెస్ట్ పర్ ఇయర్ NHA కాంపన్సేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రాజెక్ట్ మీద డిలే వల్ల వచ్చిన నష్టం పూర్తిగా కంపెనీకి తిరిగి వస్తుంది అనమాట. ఇది లీగల్ విన్ ప్లస్ ఫైనాన్షియల్ విన్ కూడా అనమాట. ఈ అవార్డు వల్ల కంపెనీ క్యాష్ ఫ్లో స్ట్రాంగ్ అవుతుంది, బ్యాలెన్స్ షీట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, లాంగ్ పెండింగ్ డ్యూస్ క్లియర్ అవడంతో ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కూడా మంచి సపోర్ట్ అయితే వస్తుంది. ఆర్బిట్రేషన్ అవార్డ్ అంటే ఇన్వెస్టర్ ట్రస్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇన్ఫ్రా స్టాక్స్ లో ఇది ఒక మంచి సెంటిమెంట్ ట్రిగ్గర్ అని చెప్పుకోవచ్చండి. అండ్ ఈ రోజు రిలయన్స్ పవర్ కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉందండి. ఒకప్పుడు థర్మల్ పవర్ అంటే రిలయన్స్ పవర్ గుర్తొచ్చేది, కానీ ఇప్పుడు కంపెనీ సోలార్ ఎనర్జీ వైపు మీద కూడా కన్నేసిందని చెప్పుకోవచ్చు. ఇండియా నుంచి భూటాన్ వరకు ఒక కొత్త క్లియర్ ఎనర్జీ జర్నీ అయితే స్టార్ట్ చేసిందనమాట. రిలయన్స్ పవర్ రీసెంట్లీ ఒక టర్మ్ షీట్ మీద సైన్ చేసిందండి. ఇది 500 మెగావాట్ సోలార్ పవర్ అగ్రిమెంట్ కోసం అనమాట. ఇండియా అండ్ భూటాన్ మధ్య జాయింట్ ప్రాజెక్ట్ గా ఇది రూపొందబోతుంది. టోటల్ ప్రాజెక్ట్ వాల్యూ వచ్చేసరికి 2000 crores అండి. ఈ ప్రాజెక్ట్ ని గ్రీన్ డిజిటల్ భూటాన్ అలాగే రిలయన్స్ పవర్ కలిసి మేనేజ్ చేయబోతున్నాయి. జాయింట్ వెంచర్ లో 50-50% పార్ట్నర్షిప్ అనేది ఉంటుంది. భూటాన్ అంటే మనకి గుర్తొచ్చేది హిమాలయాలు, ఇప్పుడు ఇది సోలార్ వ్యాలీగా మారబోతుంది అనమాట. క్లీన్ ఎన్విరాన్మెంట్ ప్లస్ స్ట్రాంగ్ పాలసీ సపోర్ట్ వల్ల సోలార్ ప్రొడక్షన్ కి పర్ఫెక్ట్ డెస్టినేషన్ గా మారిపోతుంది. రిలయన్స్ పవర్ ఈ ఫస్ట్ మూవర్ బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది. 500 మెగావాట్ సోలార్ అంటే కొన్ని డెకెడ్స్ పాటు వచ్చే ఆదాయం అండి. ఓవరాల్ గా చెప్పాలంటే ఇది ఒక పెద్ద FDI ప్రాజెక్ట్ అండి, 2000 crores వర్త్. సో ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది, టైం షెడ్యూల్, అప్రూవల్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూడాలి. బట్ ఓవరాల్ గా రిలయన్స్ పవర్ కి పాజిటివ్ అండ్ ఫ్యూచరిస్టిక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రోజు ఐనోక్స్ స్క్రీన్ కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే ఉందండి. 1 month ముందు ఈ కంపెనీ న్యూ చాప్టర్ స్టార్ట్ చేసిందండి. అదేంటంటే సోలార్ O&M లోకి ఎంట్రీ ఇచ్చిందనమాట. ఇప్పుడు కేవలం 30 days లోనే ఈ కంపెనీ 1 gigawatt సోలార్ ఆపరేషన్ పోర్ట్ఫోలియోని కంప్లీట్ చేసి ఈ సెక్టర్ లో లీడ్ ప్లేయర్ గా నిలిచిందండి. ఎప్పటి నుంచో ఐనోక్స్ స్క్రీన్ అంటే విండ్ పవర్ ఆపరేషన్స్, కానీ ఇప్పుడు కంపెనీ ఒక బోల్డ్ డిసిజన్ అయితే తీసుకుందనమాట. సోలార్ ఆపరేషన్స్ అలాగే మెయింటెనెన్స్ లోకి అడుగు పెట్టేసింది. ఇప్పటికే 285 మెగావాట్ సోలార్ O&M అగ్రిమెంట్ మీద సంతకాలు అయితే పూర్తి చేసింది అనమాట. మార్కెట్ లో అందరు ఈ మూవ్ అనేది చాలా స్లో జర్నీ అవుతుంది అనుకున్నారు, బట్ జస్ట్ 1 month లోనే సోలార్ O&M పోర్ట్ఫోలియో 1 gigawatt కి దాటేసింది అనమాట. సో దిస్ మీన్స్ ఐనోక్స్ స్క్రీన్ ఈస్ నాట్ హియర్ టు ఎక్స్పెరిమెంట్, ఇట్ కేమ్ టు డామినేట్ ది రెన్యూబుల్ స్పేస్ అనే క్లియర్ ఇండికేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ రోజు ఒక స్మాల్ కంపెనీకి సంబంధించి బిగ్ అప్డేట్ అయితే ఉందండి. ఆ కంపెనీ ఏంటంటే ఇంటరాక్ అన్నమాట. ఇప్పుడు ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో 20 acres ల్యాండ్ ని బై చేసి
వాళ్ళకి సంబంధించిన సెకండ్ యూనిట్ కన్స్ట్రక్షన్ కి రెడీ అవుతుందండి. ఈ కొత్త ప్లాంట్ పేరేంటో తెలుసా? యూనిట్ 2 అన్నమాట. టోటల్ 20 ఏకర్స్ లో యూనిట్ 2 అనేది కన్స్ట్రక్ట్ చేయబోతుందండి. ఈ యూనిట్ 2 లో ప్రీ ఇంజనీర్డ్ హెవీ స్టీల్ స్ట్రక్చర్స్ తయారు చేయబోతుంది. ఇది వేర్ హౌసెస్, మెట్రో రైల్స్, ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ కి రెడీమేడ్ స్టీల్ ఫ్రేమ్ స్ట్రక్చర్స్ ని తయారు చేయనుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ లో పోర్ట్స్, హైవేస్ యాక్సెస్ అనేవి బాగుండడం వల్ల ఈ ప్లాన్ నుండి తక్కువ టైంలోనే డెలివరీ అనేది చేయడం వీలవుతుంది అనమాట. సౌత్ ఇండియాలో డిమాండ్ పెరుగుతుందంటే ఇంటరార్క్ ఇప్పుడు అక్కడ డైరెక్ట్ ప్రెజెన్స్ కూడా పెంచుకునే అవకాశం ఉంది. దీనివల్ల ఇంటరార్క్ కి ప్రొడక్షన్ కెపాసిటీ పెరుగుతుంది, కంపెనీకి న్యూ క్లయింట్స్ యాడ్ అవుతారు, ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది, అలాగే కొత్త ప్రాజెక్ట్స్ అనేవి విన్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇది ఒక చిన్న అనౌన్స్మెంట్ లాగా కనిపించినా కూడా లాంగ్ టర్మ్ వ్యూలో ఇది ఒక పెద్ద అడుగునే చెప్పొచ్చు. ఇన్ఫ్రా వేర్ హౌసింగ్ స్పేస్ లో డిమాండ్ ఉండే వరకు ఇంటరార్క్ కన్సిస్టెంట్ గా ఆర్డర్ ఉండే అవకాశం ఉందన్నమాట. కానీ అప్రూవల్స్, ఎగ్జిక్యూషన్ స్టేజ్ మీద ఇది ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ రోజు వన్ ఆఫ్ ది డైరీ కంపెనీ అయిన దొడ్ల డైరీ అనేది Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసిందండి. ఒకసారి రిజల్ట్స్ కనుక చూస్తే నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 45% గ్రోత్ ఉందండి. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ లో 47 crores పోస్ట్ చేసింది ఈ కంపెనీ, ఇప్పుడు 68 crores పోస్ట్ చేసింది అనమాట. చాలా స్ట్రాంగ్ జంప్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ రెవెన్యూ చూస్తే 15.5% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉందండి. 909 crores పోస్ట్ చేసింది. ఎబిటాలో కూడా 10.6% గ్రోత్ ఉంది ఇయర్ ఆన్ ఇయర్, 83.4 crores పోస్ట్ చేసింది. బట్ ఎబిటా మార్జిన్ మాత్రం 9.58% నుండి 9.17% కి తగ్గింది అనమాట. ప్రాఫిటబిలిటీ మాత్రం స్టేబుల్ గా ఉందండి. అర్బన్ రూరల్ మిల్క్ డిమాండ్ అనేది కన్సిస్టెంట్ గా ఉంది. అలాగే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ లైక్ కర్డ్ కానీ పనీర్ సేల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయన్నమాట. సప్లై చైన్ కూడా చాలా ఎఫెక్టివ్ గా నడిపారు అనిపిస్తుంది. అందుకే ప్రాఫిటబిలిటీ అనేది ఇంప్రూవ్ అయ్యిందని చెప్పుకోవచ్చు. దొడ్ల డైరీ అనేది ఒక స్టడీ గ్రోత్ కంపెనీకి అయితే ఉందండి. కన్సిస్టెంట్ ప్రాఫిట్ గ్రోత్, అలాగే బ్రాండ్ ట్రస్ట్ అనేది ఉంది. మార్జిన్స్ కాస్త తగ్గినా కూడా ఓవరాల్ నెంబర్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉన్నాయండి. అలాగే ఈ రోజు జైడస్ వెల్నెస్ కూడా Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసిందండి. జైడస్ అని పేరు చెప్తే మనకి న్యూట్రలైట్, విమల్ హెల్త్ బోన్, చెవన్స్ షాప్, గ్లూకాన్ డి లాంటి హౌస్ హోల్డ్ నేమ్స్ మనకు గుర్తొస్తాయి కదా. ఇప్పుడు ఈ కంపెనీ Q4 నెంబర్స్ తో పాటు ఒక బంపర్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చిందనమాట. ఈ కంపెనీ బోర్డు 1:5 రేషియోలో స్టాక్ స్ప్లిట్ ని అనౌన్స్ చేసిందండి. అంటే ఒక్కో షేర్ కి 5 స్మాల్ షేర్ గా విడగొట్టబోతుంది అనమాట. ఇది రిటైల్ ఇన్వెస్టర్స్ కి హ్యూజ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. లిక్విడిటీ, అఫోర్డబిలిటీ రెండు కూడా పెరుగుతాయి. అండ్ కంపెనీ Q4 నెంబర్స్ కనుక చూస్తే నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ 14.7% గ్రో అయిందండి. 172 crores పోస్ట్ చేసింది. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ 16.7% గ్రో అయ్యి 913 crores పోస్ట్ చేసింది. అండ్ ఎబిటా కూడా ఇయర్ ఆన్ ఇయర్ 17% జంప్ అయింది. అండ్ ఎబిటా మార్జిన్ అనేది 20.73% నుండి 20.80% పెరగడం జరిగింది. స్లైట్ ఇంప్రూవ్మెంట్ బట్ వెరీ స్టేబుల్ మార్జిన్స్ అని చెప్పుకోవచ్చు. ఆల్ మేజర్ మెట్రిక్స్ అనేవి కన్సిస్టెంట్ హెల్తీ గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట. అలాగే ఈ రోజు జూపిటర్ వ్యాగన్స్ కూడా Q4 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసిందండి. ఈ కంపెనీ రైల్ ఇంజిన్స్, బోగీస్, ఫ్రీట్ వ్యాగన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. కంపెనీ Q4 రిజల్ట్స్ కనుక చూస్తే కొంచెం మిక్స్డ్ గా ఉన్నాయి, బట్ మార్జిన్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అనమాట. నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే స్లైట్ డ్రాప్ ఉందండి. 1.6% ఇయర్ ఆన్ ఇయర్ డౌన్ అయ్యింది. 103 crores పోస్ట్ చేసింది. అలాగే రెవెన్యూ కూడా 6% డౌన్ అయ్యింది. 1045 crores పోస్ట్ చేసింది. బట్ ఎబిటా మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ 4% పెరిగి 154 crores పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఎబిటా మార్జిన్ అనేది 13.3% నుండి 14.7% కి పెరిగింది. డెలివరీ షెడ్యూల్స్ లేదా బిల్డింగ్ టైమింగ్ వల్ల రెవెన్యూ పడిపోయి ఉండొచ్చు, కానీ ఆపరేటింగ్ ఎఫిషియన్సీ వల్ల ఎబిటా మార్జిన్స్ మాత్రం గ్రో అయ్యాయి అనమాట. కాస్ట్ కంట్రోల్ ప్లస్ ప్రొడక్ట్ మిక్స్ అనేది హెల్ప్ చేసే అనేది అర్థమవుతుంది. ప్రాఫిట్ స్లైడ్ గా తగ్గిన మార్జిన్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉండడం పాజిటివ్ సిగ్నల్. లాంగ్ టర్మ్ రైల్వే థీమ్ డిఫెన్స్ టైఅప్ వల్ల విజిబిలిటీ అయితే ఉంది. షార్ట్ టర్మ్ లో రెవెన్యూ ప్రెజర్ అయితే మానిటర్ చేయాల్సి ఉంటుంది మనం. అండ్ ఈ రోజు నిఫ్టీ స్పాట్ క్లోజ్ అయిన లెవెల్స్ ప్రకారం 20th May 2025 కి నిఫ్టీ లెవెల్స్ కనుక చూస్తే ఈ రోజు నిఫ్టీ అనేది 74 పాయింట్స్ డౌన్ అవడం జరిగిందండి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో సెల్లింగ్ రావడంతో 24,945 దగ్గర క్లోజ్ అయింది అనమాట. అండ్ రేపటికి నిఫ్టీ సపోర్ట్ లెవెల్ కనుక చూస్తే 24,916, అలాగే 24,880, 24,820 దగ్గర నిఫ్టీకి సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ రెసిస్టెన్స్ కనుక చూస్తే 25,062, 25,100 అండ్ 25,180 దగ్గర రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. అలాగే నిఫ్టీ డైలీ వీక్లీ ట్రెండ్స్ కనుక చూస్తే ఇన్ కేస్ నిఫ్టీ కనుక 24,970 అబోవ్ ఓపెన్ అయ్యి ట్రేడ్ అయితే కనుక లాంగ్స్ కి వెళ్ళొచ్చు. టార్గెట్ వచ్చేసరికి 25,130. ఒకవేళ నిఫ్టీ కనుక 24,900 బిలో కనుక ట్రేడ్ అయితే షార్ట్స్ కి వెళ్ళొచ్చు. టార్గెట్ వచ్చేసరికి 24,780 అండి. ఇది ఈ రోజు వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు లైవ్ అప్డేట్స్ అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్ కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.